పరిశుద్ధ దినాన దేవుని సన్నిధిలో ఆరాధించడాన్ని లైట్ తీసుకోకండి. అదేదో కాకతాళీయంగా వచ్చేదిగా ఏదో అలవాట్లో భాగంగా తీసుకోకండి. దైవజనుడు వృద్ధాప్యములో బహు శ్రమల బాధితుడై దాదాపు చాలా పండు వృద్ధాప్యంలో కొట్టబడి జైలుకి వెళ్ళి బెత్తాలతో కొట్టబడి కొరడాలతో కొట్టబడి నానా బాధలు పడ్డ వృద్ధాపోస్తులుడు యోహాను గారు ఏది తూర్పో ఏది పడమరో కూడా అర్థం కాని దారుణమైన చుట్టూ తాకటానికి పనికిరాని ఉప్పు నీళ్లు మాత్రమే ఒక దీపంలో పడితే తీసుకెళ్ళి ఉదయాస్తమయాలను బట్టి రోజులు లెక్కేసుకొని ఆదివారం అని లెక్క తేలి అయ్యి బాబోయ్ వాళ్ళు ప్రార్థన చేసుకున్నాడు, మొక్కలు వేసాడు, సంఘం ఉందా, పాటలు పడుడు ఉన్నాడు, డ్రమ్ము కొట్టేవాడు ఉన్నాడా, ఒక ఆరాధన చేసేవాడు ఉన్నాడా, వాక్యం చెప్పేవాడు ఉన్నాడా, సహవాసం ఉందా, ఎవ్వడు లేకపోయినా తాకటానికి నీళ్ళు లేకపోయినా ఉదయాస్తమయాలను బట్టి రోజులు లెక్కేసుకుని వాళ్ళు ఇది ప్రభు దినం అని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని చర్చి లేదు ప్రభు మరి అందరికి దూరంగా నువ్వు ఎలాగైనా పోషించని అడవలేదు.